స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదికని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ అన్నారు. శుక్రవారం నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆంధ్రవలస నియోజకవర్గం సర్వజ్ర మండలం పురుషోత్తపురం గ్రామంలో శాసనసభ్యులు కోన రవితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ను కోరారు. ఆంధ్రవలస నియోజకవర్గం సర్వజ్ర మండలం పురుషోత్తపురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల్లో సివిల్ సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ద్వారా లేదా సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా నీటి తేవ చెల్లించాలని కోరారు. అలాగే భూ బదలాయింపులు కాకుండా ప్రతి ఒక్కరూ భూములను విక్రయించినా ఏ ఇతర కారణాలతో బదలాయింపు చేసినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. భూ హక్కుల విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో దళిత, పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎమ్మెల్యే గొండి శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో 68వ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొండి శంకర్ హాజరై మాట్లాడారు. అణగారిన వర్గాలను బానిసలుగా చూసిన మన ధర్మాలను తగలబెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణించి తోటి వారిని సమానత్వంతో చూసే సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరగిన పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకుని మార్పు తీసుకురావాలని సూచించారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా నీతి, నిజాయితీతో అప్పగించిన విధుల బాధ్యత అంకితభావంతో నిర్వర్తించి నూతన ఉద్దేశంతో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హెచ్చర్ల జిల్లా ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పెరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ అప్పలనాటి సత్యమణి పి భారతికు జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ విభాగం వారి ఒక్కరోజు గౌరవ వేతనం 4.50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈ సందర్భంగా అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ 1962లో కొద్ది మందితో స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలో 751 మంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న హోంగార్డులందరూ సివిల్, ఏఆర్, పోలీస్ సిబ్బంది కంటే తక్కువ ఏమీ కాదని విధులు నిర్వర్తించడం గొప్ప విషయమని ఎస్పీ వెల్లడించారు. ఇటీవల గార్ పోలీస్ స్టేషన్లో రాత్రి విధుల్లో ఉన్న మహిళా హోంగార్డ్ రాజేశ్వరి పోలీస్ స్టేషన్ దగ్గర పాముకాటుకు గురైన మహిళలను గుర్తించి 108 వాహనానికి కాల్ చేసి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను రక్షించేటట్లు చర్యలు తీసుకోవడం వారి గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఆయన జ్ఞాపకాలనిచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వివేకానంద, శేషాద్రి, ప్రసాదరావు, సిఐలు విమన్యాల్ రాజు, అవతారం, ఆర్ఐ నరసింహరావు, ఆర్ఎస్ఐలు, పోలీసు, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెరేడ్ యాక్చువల్గా ఇక్కడ మైక్లో చెప్పకూడదు కానీ చాలా బాగా ఉంది. ఇది రీసెంట్గా చూసిన పెరేడ్స్లో అంటే నేను యాక్చువల్గా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకు రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయము హోంగార్డ్స్ వైపు నుంచి. అండ్ 2-3 డేస్ ప్రాక్టీస్ తోటి ఇంత బాగా చేయడం అన్నది గుడ్ జాబ్ ఇది. సో మనకి
కమాండర్ ఎవరైతే ఉన్నారో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ద గుడ్ పెరేడ్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీరు డిపార్ట్మెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, మీరు చేస్తున్న డ్యూటీస్ వెళ్ళకట్టలేనివి. అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీస్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంతకన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ అందరికీ మరొకసారి హోంగార్డ్స్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్నదానాల్లో అన్నదానం, వస్త్రదానం అనేవి ఎంతో గొప్పవని లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నట్కులు మోహన్ అన్నారు. వస్త్రదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నగరపాలక సంస్థ, శ్రీకాకుళం పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆకలి తీర్చడంలో తన భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న అభాగ్యుల కోసం క్రింది వారం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. శుక్రవారం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నందు ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే పిల్లలకు, వృద్ధులకు అల్పాహారంతో పాటు వస్త్రదానం, ఫలదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపడం గొప్ప విషయమని, గత 4 సంవత్సరాలుగా ఇక్కడ సరైన వసతి లేక వీరంతా ఇబ్బంది పడుతున్నారని, వీరి సేవలను నిరంతరం ఇక్కడ కొనసాగించి వారిని ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జ్యోతిరావు పూలే పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో కోశాధికారి గుత్తి చెన్నారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు మెహర్ గాంధీ, అధిపక రాంబాబు, సత్యం తదితరులు హాజరయ్యారు. రక్తదానం ఓ మాత్ర కార్యక్రమాన్ని ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని ప్రముఖ వైద్యులు మూల వెంకట్రావు అన్నారు. స్థానిక పాలకొండ రోడ్లో ఉన్న హెచ్డిఎఫ్సి కార్యాలయంలో 16వ అఖిల భారత బ్లడ్ డొనేషన్ డ్రైవ్ శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు మూల వెంకట్రావు, బ్రాంచ్ మేనేజర్ ఏ శేఖర్, యూనిటీ హెడ్ జీవి శశిధర్, మేనేజర్ బరాటం రవిశంకర్, రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ఏ శేఖర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తనలో భాగంగా దేశవ్యాప్త రక్తదాన శిబిరాల నిర్వహణ 16వ ఎడిషన్ను భారతదేశంలోని 1100 నగరాల్లో నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 6 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన పేర్కొన్నారు. మూల వెంకట్రావు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అన్నారు. అటువంటి రక్తదానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సభ్యులు సిహెచ్ అనుదీప్, ఎస్ ఉమామహేష్, ఇతర బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పితామహులు బిఆర్ అంబేద్కర్ అని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ కార్యాలయంలో పూలమాలలు వేసి శుక్రవారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని, ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలన్నారు. బిఆర్ అంబేద్కర్ గొప్ప విద్యావేత్త, న్యాయవాదిగా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శేషాద్రి, ఏఓ గోపీనాథ్, సిఐలు శ్రీనివాసరావు, నరసింహరావు, ఇతర పోలీస్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలంలోని గేదెలవాడపేటలో ఉన్న స్వయంభూ ఉమామహేశ్వర స్వామి పీఠం ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆలయాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మికతో మెలిగే వారికి క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా దైనందిన జీవితం మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరవలేనిదని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం స్థానిక అంబేద్కర్ కోళ్ల వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిందన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ సమాజంలో పేరుగాంచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, దళిత నాయకులు కంటవేణు, దుర్గారావు, రామ్ గోపాల్, గంజి అజ్రా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే అంబేద్కర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాసు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం బీజేపీ ధ్వంసం చేస్తుందని విమర్శించారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు వి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం తేజేశ్వరరావు, పార్టీ నాయకులు ఆర్ ప్రకాష్, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు. వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టాలని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని డే నైట్ రామలక్ష్మణ్ 7 రోడ్ల ఆర్సవల్లి మిల్ జంక్షన్ ను పరిశీలించారు. నగరంలోని ట్రాఫిక్ రద్దీ సమస్యలపై ఆరా తీశారు.
వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీల సరళిని పరిశీలించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని, మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను పాటించిన వారిపై చట్టపరమైన జరిమానాలు విధించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆయన వెంట రూరల్ సిఐ పైడిపి నాయుడు, ట్రాఫిక్ సిఐ నాగరాజు, ఎస్ఐలు హరికృష్ణ, సంతోష్ తదితరులు ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.